తోటపల్లి గూడూరు మండలం వరిగొండ గ్రామం గమల్లపాలెంలో సర్వే నెంబర్ 763 గల ప్రభుత్వ భూమిని కొందరు ఆక్రమణదారులు ఆక్రమించారని జ్వాలాముఖి అమ్మవారి ఆలయ మాజీ చైర్పర్సన్ కోసూరు రవీంద్రయ్య ఆరోపించారు. కొందరు తమ సొంత ప్రయోజనాల కోసం ప్రభుత్వ భూమిని వినియోగించుకుంటున్నారని అధికారులు తక్షణమే స్పందించి ఈ ఆక్రమణలపై చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ బుడ్డి డ్రైన్ వెల్లువ కాలువ పోరంబోకు స్థలాన్ని ఆక్రమించడంపై ఫిర్యాదు చేశామన్నారు. వాళ్ళని భయభ్రాంతులు చేసి వాళ్ళకడ లంచాలు తీసుకొని వీళ్ళు అంటే ఆ పార్టీ పోతే ఈ పార్టీ, ఈ పార్టీ పోతే ఆ పార్టీ, అంటే లోకల్ నాయకుల వరకే చేసే పని ఇది. మేము గ్రామస్తులందరం కలిసి రేపు మళ్ళీ కలెక్టర్కి వెళ్ళాలని చెప్పి అనుకున్నాము. రెండోది వచ్చి ఈ ఇరిగేషన్ కాలంలో ఎస్సీకి చెప్పాము, ఇరిగేషన్ ఎస్సీకి ఏఈకి చెప్పాము. వీళ్ళందరికీ పలుమార్లు సార్లు పోయి కంప్లైంట్ ఇస్తున్నా కూడా వాళ్ళు ఏమో రావటం, ఇక్కడ ఉండే లోకల్ నాయకులు వాళ్ళని బెదిరించేసి పంపించేయటం. ఇక్కడ చూస్తే కోట్ల రూపాయలకి ఇల్లు కట్టేసి అమ్ముతున్నారు. ఎవరన్నా సామాన్యుడు ఒక చిన్న గుడి చేసుకున్నా కూడా అతను బెదిరించి అతని మీద కేసులు పెడుతున్నారు. ఈ భవిష్యత్తులో ఈ వాటిని ప్రభుత్వ స్థలాలన్నీ అమ్ముకుంటా పోతా ఉంటే రియల్ ఎస్టేట్ వాళ్ళు రాబోయే తరానికి మన పిల్లకాయలకు కానీ మనకు కానీ ఒక గవర్నమెంట్ స్థలం అనేది మిగలకుండా పోద్ది. అంటే ఏదైనా బడి కట్టుకోవాలన్నా, ఒక రైతులకు కాలువలు ఓడుకోవాలన్నా, ఒక దేవాలయం కట్టుకోవాలన్నా కూడా, ఒక పార్కు చేసుకోవాలన్నా కూడా అంటే ప్రభుత్వ స్థలాలు లేకుండా చేస్తున్నారు రియల్ ఎస్టేట్ వాళ్ళు. అంటే ఒక ఎకరా పట్టా కొనుక్కునేది, దాని పక్కన ఒక అరెకరా కాలువ పొరంబోకు శివాయిలు ఉంటే కలుపుకునేది, ఎకరా కలుపుకునేది, దాన్ని మళ్ళీ లేఅవుట్ వేసేది, అమ్మేసేది. ఈ వాటం చేస్తూ కోట్ల రూపాయలు ఈ ఉరుముడు పంచాయతీలో ఈఆర్ఓని వీళ్ళందరినీ పంపించి దాన్ని పరిశీలన చేయమన్నారు. పరిశీలన చేసిన తర్వాత వాడు పెట్టుకోండి సర్వే నెంబరు, ఆ పిల్లడు పెట్టుకోండి సర్వే నెంబరు, పోయి అదే ఏం కాలేజీ, సన్ కాలేజీలో ఉంది, ఈడ లేదు నాయన నీ ప్లాట్ ఆడ లేదు, ఆడ ఊసి చూసుకోమని చెప్పానని, ఇది పంచాయతీకి సంబంధించిన స్థలం అని చెప్పానని దాంతో ఆపేస్తే మీరు కట్టుకోమని చెప్పాను. ఆ పిల్లడు వదిలేశాడు. దాన్ని వదిలేసి ఆ రోజు నుంచి ఈ రోజు ఈ పక్క కూడా ఒకటి అడిగి పెట్టినాడు. ఆ రాళ్ళు కట్టుకొని ఆ రాళ్ళు నేను అమ్మేశానని చెప్పాను. ఆ పిల్లోడు చెప్పాడు. ఈ పిల్లోడు ఏదో కొన్నాడని అంటున్నారు. అది ఎంత కొన్నాడో మనకు తెలీదు. ఈ ఊరు పొలాన్ని అయినా కొనేదానికి ఉంది, ప్రజలకు ఉపయోగపడేదానికి ఇంకొక దగ్గర ఉంటే ఇంకోటి ఉంటుంది. ఇప్పుడు ఆడ చూడండి, ఆ ట్రాన్స్ఫారం మేము రైతులు దాన్ని ఎట్ట చేసుకొచ్చుకోవాలి? ఇల్లు కట్టేసుకుంటే ఆ ట్రాన్స్ఫారం ఎట్ట బయటికి రావాలి? అదేమన్నా ఆలోచన ఉందా? ఏమీ లేకుండా దీన్ని ఏందని చెప్పానండి, ఆ గ్రామానికి ఇస్తానని చెప్పి మన రాత్రి మీటింగ్ జరిగింది. ఇది జరిగిన తర్వాత ఇది 3 ఏళ్ళు పైన అయిపోయింది అది కట్టి. అక్కడ నుంచి పెండింగ్ లేదు. అది అప్పటి నుంచి ఆపేసే ఉండరు. ఇప్పుడు స్టార్ట్ చేశారు మళ్ళీ దాన్ని. కాకాని గోవర్ధన్ రెడ్డి ఆపేసిన తర్వాత ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ చేశారు దీన్ని. ఇదే కాదు, ఇంకా 2 దగ్గరలు ఉన్నాయి. ఆ 2 దగ్గరలు కూడా కాకాని గోవర్ధన్ రెడ్డి ఆపాడు.